యాకోబు 5:16. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆమెన్. ప్రియ సహోదరులారా, ఈ వాక్యం మనకు నీతిమంతుల యొక్క ప్రార్థనా శక్తిని తెలియచేస్తుంది. నీతిమంతులు ఒకరికొకరు నిలబడి ఐక్యత కలిగి భారంతో ప్రార్థించే ప్రార్థన వల్ల మనం స్వస్థత పొందుకుంటాం. మనం ఒకరి కోసం ఒకరం మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు మన ప్రార్థనా విజ్ఞాపనలు బహుబలం గలవై సర్వశక్తుడైన యేసయ్య అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనం ఒకరి సమస్యల కోసం ఒకరం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ దేవుని ఆశ్చర్యక్రియలు చవిచూస్తూ ఐక్యత కలిగిన సహవాసంలో కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.